శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ క్లబ్ నిర్వాహకులు కుట్టుబోయిన కోటి యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఒంగోలు స్థానిక సంతపేటలోని డిఆర్ఎం హై స్కూల్ ఆవరణలో విద్యార్థులకు నోట్బుక్స్, ప్యాడ్స్, జామెట్రీ బాక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా కటార శంకర్ యాదవ్, పాశం వెంకటేశ్ యాదవ్, జాజుల శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆరం శ్రీనివాస్ యాదవ్, ఆవుల అనిల్ యాదవ్, తుమ్ముకూరి హనుమంతరావు, కుట్టుబోయిన సురేష్ యాదవ్, రావులపల్లి శ్రీహరి, చింతలపూడి అనిల్ యాదవ్, దొరకుటుంబం సురేష్ యాదవ్, రావులపల్లి శ్రీహరి యాదవ్, మిరియం వెంకటేశ్వర యాదవ్, పిగిలి శ్రీను, లగ్గాల కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు టి వెంకట్రావు, రమణయ్య, ఆరిగ ప్రతాప్, లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన డిఆర్ఎం వారు మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్తారు. వారి ఆశీర్వాద ఈ కార్యక్రమం స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా గారికి అలానే ఈ పాఠశాల ఈ సంవత్సరానికి వసంతాలు ఎంతో అనుసరించగలిగినటువంటి పాఠశాల. ఎందరో మేధావులు, ఐఏఎస్, ఐపీఎస్, పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరూ కూడా ఈ పాఠశాల శుభ సంతోషము. ఈ కార్యక్రమం అనేది గత 3 సంవత్సరాల నుండి మా పాఠశాల విద్యార్థులకి మీరు ఎంతో తోడ్పాటుగా ఎగ్జామ్ బుక్స్, అలాగే జామెట్రీ బాక్సులు, అలాగే పుస్తకం తప్పనిసరిగా మీరు ఇస్తున్నారు. ఒక అదృష్టం ఏంటంటే మీకు ఈ కార్యక్రమం మొదలుపెట్టిన 3 సంవత్సరాల నుంచి సెంటిమెంట్గా భావిస్తున్నాం. 2021 నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి మా పాఠశాల విద్యార్థులు మీ దగ్గర వాళ్ళ ఎగ్జామ్స్ కానీ దాని అదృష్టవశాత్తు ప్రతి సంవత్సరం కూడా మా ఈరోజు మనకి మన పాఠశాలలో నిర్వహించుకోవడం గత 5 సంవత్సరాలు జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం వర్షాభావం వల్ల బయటికి వెళ్లకుండా మన పాఠశాలలోనే మన పిల్లలకి మరి దాతృత్వం అనే మనసు కలిగినటువంటి వ్యక్తులు నలుగురు కలిసి వారందరూ మన సమక్షంలో ఈ చంద్రుడికి నింపుకోగల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది మీ ముందు ఎందుకు జరుగుతుంది అంటే మీరు రేపు పెద్ద అయిన తర్వాత మీరు కూడా ఈ సంఘంలో, ఈ సమాజంలో పౌరులుగా మీకు తోచినట్లుగా చిన్న చిన్న సహాయాలు చేసి పేద విద్యార్థులకి లేదంటే మన పరిసరాల్లో ఉన్న వారికి కూడా మీకు ఆలోచన కల్పించడానికే ఈ సహాయం అని మాత్రం మర్చిపోవద్దు. మన పాఠశాల గత 3 సంవత్సరాల నుంచి సిటీలోనే హ్యాట్రిక్ సాధించింది. హైయెస్ట్ మార్క్స్ డిఆర్ఆర్ తీసుకుంటే మొన్న 587 మార్కులు టౌన్లో వచ్చింది. అంతకుముందు 584 కార్యక్రమాలు నిర్వహించడం గర్వకారణంగా ఉంది. వారి ఆకాంక్షలు మీరు నెరవేరుస్తున్నారు. వారిని యజమాని ఆశీర్వదించడానికి ఈరోజు పట్టణంలో ప్రముఖులైనటువంటి వ్యక్తులు అందరూ శుభాకాంక్షలు
తెలియపరుస్తూ మేము గత 6 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం మేము మా ఏరియాకి పిలిపించి అక్కడ ఇచ్చేవాళ్ళం. కానీ ఈ వర్షాభావాల వల్ల మిమ్మల్ని అక్కడ తీసుకురాలేక మేమే మీ దగ్గరికి వచ్చి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు మీకు ఈ నోట్బుక్స్, ఎగ్జామ్ ప్యాడ్, జామెట్రీ బాక్స్ అందజేయటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే మా వెనక మా పెద్దలు, మా అన్నలు ఏమైనా సపోర్ట్గా ఉండి ఇంకా మమ్మల్ని ముందుకు పంపాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఆ శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకి ఇంకా అధిక ఇదిగా ఉండాలని, ఇంకా ఎన్నో ఉన్నత పదవులను చేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చినందుకు నేను ఆనందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. గత 6 సంవత్సరాల నుంచి ఈ యొక్క బుక్స్ పంపిణీ, ప్యాడ్లు పంపిణీ, ఎగ్జామ్స్ టైం ఇస్తుండేవాళ్ళు. కానీ ఇప్పుడు వర్షాభావంతో అందరం రాణించలేక చేస్తున్నారు. నేను వచ్చేసి మల్లిపోయిన రాజు నా పేరు, ప్రకాశం జిల్లా యాదవ్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ అధ్యక్షుడిని. కానీ ఇప్పుడు ఒంగోలు చూస్తే 34 సంఘాలు ఉన్నాయి యాదవుల తరఫున. కానీ ఒక 2-3 సంఘాలు మాత్రమే బయటకు అవ్వబడుతున్నాయి ఒంగోలు ప్రకాశం జిల్లాలో. అతి ముఖ్యమైనవి మన కోటి గారిది, తర్వాత కాసేపు వస్తే నేను చేస్తున్నాను. ఇంకెవరున్నారో నాకైతే తెలీదు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, చిన్న మిత్రులారా, బాగా చదువుకొని మంచి పొజిషన్ రండి. థ్యాంక్ యూ. ఈ బుక్స్, జామెట్రీ బాక్స్, ఈ ప్యాడు ఇలాగా ఇస్తే మంచిదని మేమిద్దరం అనుకొని ఈ కార్యక్రమం ఒక 5 గవర్నమెంట్ స్కూల్ ఎన్నుకొని ఆ ఏనుగు చెట్టు కాడ, కృష్ణుడు గుడి కాడ ఇస్తా ఉండేవాళ్ళం ప్రతి సంవత్సరం. దీనికి ఇక్కడ మాస్టర్ రమణయ్య మాస్టర్ గారు కానీ, ప్రిన్సిపాల్ సార్ కానీ మాకు సహకరించి పిల్లకాయలందరూ ఆడ వేసుకొచ్చేవాళ్ళు. ఆడ మన పెద్దలని ఎవరైనా కానీ యాదవ సంఘం నాయకులను పిలిపించి వాళ్ళ చేతుల మీద అందించేవాళ్ళని. ఈ వర్షాలు పడటం వల్ల మేమే మీకు అడుగు వచ్చి ఇవ్వాలని అనుకున్నాము. మీరు బాగా చదువుకొని ఇప్పుడు మాస్టర్ గారు చెప్పినట్టు మంచి మార్కులు తెస్తే మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంటుంది. మర్చిపోకుండా బాగా చదువుకోండి. ఈ 10th లో ఎంత మార్కులు వస్తే మీకు అంత ఫీజులు కూడా ఉండవు. బాగా మంచి మార్కులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. బాగా చదువుకోండి ఇంట్రెస్ట్గా. అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ కృష్ణాష్టమి వేడుకల్లో బుక్స్, పెన్స్, దాంతోపాటు జామెట్రీ బాక్స్ అందరికి ఇచ్చి మీ ఎగ్జామ్స్కి కానివ్వండి, మీ ప్రతిభకి గుర్తుగా ముందుగా ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించడం శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ వారి ఉద్దేశం. దాంతోపాటు శ్రీకృష్ణుడు ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీలో ఎంతమంది వెన్న కృష్ణులు ఉన్నారు అబ్బాయిలు? ఎప్పుడైనా వెన్న సంవత్సరం చేశారా? శ్రీకృష్ణుడు తెలుసా మీకు? అట్లాగా శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కూడా గొప్ప వాళ్ళు అవ్వాలి. శ్రీకృష్ణుడి ఆశీస్సులు మీకు ఉండాలి. మీ అందరికి కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన విద్యార్థులందరికీ శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా శ్రీకృష్ణ యాదవ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుక్స్, పెన్ను, బాక్స్ అన్ని పంపడం జరుగుతుంది. ఇట్లా ప్రతి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా విజయంగా చేయాలని కోరుకుంటున్నాను. ఈ దేశానికి ప్రతి పిల్లలు, రేపటి పౌరులు, వీరు తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చవలసిందిగా, వాళ్ళ అనుకున్న ఆశయాలు నెరవేర్చిందిగా ప్రతి ఒక్కరికి మీరు కూడా ఎదిగి ప్రతి ఒక్కరు సహాయ సహకారం అందించాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాగా చదువుకొని మీరందరూ వయసులో ఉన్నత స్థాయికి మీరు కూడా ఇలాగే అందరికీ సహాయం చేయాలని, అందరూ ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను. కొంతమందిని కలిసి ఈరోజు ఇక్కడ బహుమతి ప్రధానోత్సవానికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు ఈరోజు మీరు స్టూడెంట్స్ భవిష్యత్తులో మీరు మంచి మంచి పొజిషన్లో ఉండాలని మా క్లబ్ తరఫున మేమందరం పూర్తిగా సహకరిస్తామని మీకు విన్నవించుకుంటున్నాం. మీ అందరికీ మా బ్లెస్సింగ్స్ ఉంటాయి. మన జీవితాల్లో వెలుగు వస్తుందంటే కేవలం చదువు వల్లనే.
మీ పెద్దలు కానీ మా పెద్దలు కానీ అందరూ కూడా చదువుకోవడం వల్లనే మంచి మంచి స్థానాల్లో స్థిరపడ్డారనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యాదవ మహాసభలో నేను ఒకసారి అటెండ్ అయ్యాను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జెస్ ఉన్నారు. మరి వాళ్ళందరూ ఆ స్థాయికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే భగవంతుని యొక్క ఆశీస్సులు. లార్డ్ కృష్ణ ఇస్ ద ఫ్రెండ్ ఆఫ్ ఆల్ అండ్ ఫ్రెటర్నిటీ. ప్రతి ఒక్కరి యొక్క అభివృద్ధి కోసం ఆలోచించినటువంటి వ్యక్తి ఆ తరంలో, ఆ జాతిలో, ఆ యుగంలో లార్డ్ శ్రీకృష్ణ. ఆయన జగద్గురు, వాసుదేవాన్ని పిలుస్తారు. ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కృష్ణ బంధువులందరినీ కూడా కలిపే కార్యక్రమం చేస్తూ ఎన్నో సహాయ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. మరి నాకు తెలిసి ఒంగోలులో దాదాపు 5-6 సంఘాలు ఒక సమిష్టిగా ఏర్పడి అందరూ తలా ఒక చేయి వేసి ప్రతి ఒక్కరూ మేము కూడా సమాజానికి సేవ చేయాలి, సేవలో భాగం కావాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వచ్చి ఈ పాఠశాలలో గత 6 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఆ కృషి వల్లనే ఇక్కడ అందరికీ కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయని కూడా ఇందాకనే మన హెచ్ఎం గారు కూడా చెప్పడం జరిగింది. మనకి ప్రభుత్వం ఇచ్చేటువంటి బుక్స్ వేరు, మన ఫ్రెండ్స్ క్లబ్ వాళ్ళు ఇచ్చేటువంటి బుక్స్ వేరు. మనకి బాక్స్ కూడా, జామెట్రీ బాక్స్ అవి కూడా ఇస్తున్నారు పిల్లలందరికీ కూడా. వారి మనసులో ఉన్నటువంటి ఉద్దేశం ఒకటే, మీరందరూ బాగా చదివి ఒంగోలు సమాజానికి, మన జిల్లాకి, మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలనేది ఒక ఆలోచన. దానికి అనుగుణంగా మీరందరూ కూడా చక్కగా చదువుకొని భవిష్యత్తులో మంచి జీవితాన్ని పొందుతారని, తద్వారా అప్పుడు కూడా మీరు ఇదే విధంగా మీ జీవితంలో కొంత భాగాన్ని సేవా భాగానికి, సేవకు ఇతరులకు సేవ చేయడానికి కేటాయించాలని, సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్ అనేటువంటి లోకోక్తిని మీరు నిజం చేయాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా ఈ సంవత్సరం మంచి రిజల్ట్స్ రావాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరుడు రమణ మాస్టర్ గారికి ధన్యవాదాలు. చూడు మరి సైలెంట్ గా ఉంటారు, కానీ రాజకీయంలో ఎక్కడ తొలగకుండా వెళ్తూ ఈరోజు జిల్లా స్థాయిలో మంచి పేరు సంపాదించినటువంటి మా సోదరులు కటారి శంకర్ గారికి, మరి మీ అందరికి కూడా వాస్తవంగా ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసే తెలియదు, కానీ సర్వీస్ ఓరియంటెడ్ చెప్పడానికి మాత్రం ప్రభుత్వ స్కూల్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు. అంటే మీకు అర్థమై ఉంటుంది, ప్రైవేట్ స్కూల్స్ కాకుండా ప్రభుత్వ స్కూల్స్ చేసుకోవడం అంటే కొంచెం ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ ప్రభుత్వ స్కూళ్ళలో మళ్ళీ అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చదువుకోవడానికి ఇష్టమైనటువంటి వారు కావచ్చు. అయితే ఈ స్కూల్ హెడ్ మాస్టర్ స్థానంలో సభాధ్యక్షులుగా ఉన్నటువంటి రమణ మాస్టర్ గారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన జాతుల శ్రీనివాసులందరూ కూడా మిస్ అయి ఉంటే క్షమించాలి. అయితే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి విషయం మాకు తెలియదు, రమణ మాస్టర్ గారు చెప్పారు. 100 సంవత్సరాలు అంటే మీరు 10th క్లాస్ రేపు రాసి వెళ్ళిన తర్వాత ఈ 100వ బ్యాచ్ అనేది ఎప్పుడు గుర్తుండిపోయేటువంటి బ్యాచ్ మీ బ్యాచ్ మాత్రమే ఉంటుంది. చూసుకోండి మీరు ఒకసారి, అర్థమైందో చెప్తుంది. 24 అంటే 1924 స్టార్ట్ అయితే 25 కంప్లీట్ అవుతుంది. ఈరోజు 2025 మార్చికి మీరు 100వ బ్యాచ్ లో స్థిరస్థాయిగా మీ పేర్లు మొత్తం కూడా నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి మాస్టర్లకి ఉన్నట్టయితే, వీళ్ళందరూ ఉన్నట్టయితే మీ పేర్లు మొత్తం లిస్ట్ లో బోర్డు మీద వస్తాయి. రావడానికి కారకులు అధ్యాపకులు అయినప్పటికీ ఈ ఫౌండేషన్ వారిని మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడే చూస్తా ఉన్నాను, ఏదో బుక్స్ పంచి 2 మాటలు చెప్పి వెళ్ళటం కాకుండా, ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి మేము ఎవరిని కూడా ఎక్కడ వేరే విధంగా మాట్లాడకుండా పిల్లల గురించే మాట్లాడుతూ ఉన్నాం. అందరం అక్కడ కూర్చొని ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళమే, అవునా కాదా? మీలాగే కూర్చొని
1 నుంచి 10 దాకా చదువుకొని మళ్ళీ ఎవరి వృత్తిలో వాళ్ళు నిమగ్నమై ఈరోజు మళ్ళీ మీకు గెస్ట్గా అని కాదు, ఈ ఫౌండేషన్ వాళ్ళు ఎవరైతే శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ క్లబ్ ఒంగోలు వాళ్ళు ఉన్నారో వారికి మేము శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం. చుట్టుపైన కోటీలంతా కూడా మీరు కూడా ఎక్కడైనా ఈ ఫౌండేషన్ వాళ్ళు కనిపిస్తే ఈరోజు ఇచ్చినటువంటి 200 రూపాయలు 500 రూపాయలు కాదు, ఈ స్కూల్కి వచ్చి మీ అందరినీ ఒక రూమ్ లో కూర్చోబెట్టి గౌరవించి చదువుకోండి అని చెప్పినటువంటి ఆ ఫౌండేషన్కి ఎక్కడ కనపడ్డా అంకుల్ బాగున్నారా, మేము పలానా బ్యాచ్ 2025 బ్యాచ్ అని చెప్తే వీళ్ళు ఎప్పుడైనా మీతోటి ఇదే కాదు, ఈ ఒక్క విషయమే కాదు, ఏ విషయంలో కూడా ఈ ఫౌండేషన్ వాళ్ళు ముందుంటారని తెలియజేయడానికి వచ్చాం. అయితే ఈ పుస్తకాలు ఇచ్చేటప్పుడు దాతలను సమీకరించేటప్పుడు ఎలా సమీకరించినా అందరికీ గుర్తుండిపోయేలాగా ఈ ఫౌండేషన్ ప్రింట్ చేయడం అనేది గొప్ప విషయం. ఇది వాస్తవంగా ఎందుకంటే మిమ్మల్ని అడిగితే మిమ్మల్ని అడిగితే ఈ నోట్స్ లెక్కలకు పెట్టుంటారు, సైన్స్ పెట్టుంటారు, తెలుగు పెట్టుంటారు, ఈ నోట్స్ ఎక్కడ చెప్పంటే మీ ఇంట్లో కూడా చెప్పలేము, అవునా కాదా? ఈ బుక్ మీ దగ్గర ఉన్నంతసేపు ఇది శ్రీకృష్ణ యాదవ్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి బుక్. ఈ బుక్ ఏ క్లాసులు పెడితే ఆ క్లాస్ ఎన్ని మార్క్స్ వస్తాయో నెక్స్ట్ మళ్ళీ మేలో వచ్చి మీకు ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి ఈ ఫౌండేషన్ తరపున మళ్ళీ మేము సన్మానం చేస్తాం. నేను స్వతహాగా చెప్తా ఉన్నాను. ఈ బుక్ లో ఈ పుస్తకము ఏ బుక్ పెట్టుకుంటారో మీ ఇష్టం. మీకు నచ్చిన సబ్జెక్ట్ పెట్టుకుంటారా, అసలు నచ్చని సబ్జెక్ట్ పెట్టుకొని ఫస్ట్ తెచ్చుకుంటారా? 25 మార్చిలో ఎగ్జామ్ జరిగితే మరి రమణ మాస్టర్ ఆ మాస్టర్ తరపున మేము కూడా వచ్చి ఒక నావల్కైతే కోటి గారికి నేను హామీ ఇస్తున్నాను, 25లో ఈ బుక్ లో ఏ బుక్ రాస్తే అత్యధిక మార్కులు వస్తే వాళ్ళకి 5,000 రూపాయలు నేను కోటిగా మీ అందరికీ ఇస్తాను చెప్తాను. కాబట్టి బాగా చదువుకోండి, ఎందుకంటే పొద్దున్నే అందరం కలిసి చూస్తూ ఉంటాం, ఇక్కడే ఉంటాం. కాబట్టి మీ అందరికి కూడా చిన్నపిల్లలు భవిష్యత్తు ఉంది. ఇప్పటిదాకా చదువుకొని ఆటలాడి అమ్మ ఒక్క నిమిషం ఇప్పటిదాకా చదువుకొని ఆటలాడుతూ పాటలు పాడుతూ ఉన్నట్టు మీరు ఈ సంవత్సరం దాటిన తర్వాత భవిష్యత్తు పాఠాలు నేర్చుకోవాలి. ఇంటర్మీడియట్ నుంచే మీ భవిష్యత్తుకి వేరే రూట్ అవుతుంది. ఈరోజు అన్ని కలిపి చదువుకున్నారు మీరు, కానీ ఇంటర్మీడియట్ నుంచి ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు ఎంపీసీ, హెచ్ఈసి, సైన్స్ అని డివిజన్ అవుతుంది, అవునా కాదా? కాబట్టి వాటి మీద దృష్టి పెట్టి చదవాలని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం కల్పించిన పాఠశాల యాజమాన్యానికి, మా ఫౌండేషన్ వారికి, మరి మిత్రులకి ఇదే కార్యక్రమం కాకుండా ఏ కార్యక్రమైనా సర్వీస్ ఓరియంటెడ్, మీ ఇంటర్మీడియట్కి వెళ్తే కూడా మీ ఇంటర్మీడియట్ లో మళ్ళీ మేము ఎక్కడో చోట తారసపడతాం, మీరు డిగ్రీకి వెళ్తే కూడా తారసపడతాం, ఎందుకంటే చదువు ముఖ్యం. కాబట్టి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ బాగా ఫస్ట్ మార్కు కావాలని కోరుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ సార్. ఈ చిన్న కార్యక్రమమైన ఇందులో దాతృతో ముందు వస్తారు, ఆ వచ్చి మన విద్యార్థులకి గోల్డెన్ సహాయం చేయడానికి కోరుకుంటారు. మన సీనియర్ రాజకీయ నాయకులు అదే అనేక సేవా కార్యక్రమాలు ముందుండే అనేక సంఘాల్లో పనిచేసి అదేవిధంగా ఎక్స్ డిప్యూటీసీగా కూడా పనిచేసినటువంటి పాశ వెంకటేశ్వర గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మరి మీ అందరికీ దాదాపు ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి మరి ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ సందర్భంగా మీ 10th క్లాస్ పిల్లలకి ఎవరైతే ప్రతిభావంతులు స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మరి ఈ గిఫ్ట్ రూపంలో మీ అందరికి ఇస్తున్నటువంటి శ్రీకృష్ణ యాదవ ఫ్రెండ్స్ క్లబ్ మరి అధ్యక్షుడైనటువంటి కోటి గారికి, అదేవిధంగా కొమ్మకూరి హనుమంతరావు దొర గారికి, యాదవ్ శ్రీను, అదేవిధంగా శ్రీహరి, మరి ఇంకా ముఖ్యులందరికీ, అదేవిధంగా రాజు గారికి, మిగిల్ శ్రీను, మరి ఇంకా మన సంతోష్, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ఉన్న స్టూడెంట్స్ అందరికీ మరి అభినందనలు, నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 16వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణుడు పుట్టినరోజు అనమాట. ఆ సందర్భంగా మరి శ్రీకృష్ణ యాదవ ఫ్రెండ్స్ క్లబ్ వారు ప్రతి సంవత్సరం కూడా 3 రోజులు కార్యక్రమాలు చేస్తారు. అందులో భాగంగా నిన్న ఒక కార్యక్రమం జరగాలి, ఒక బహిరంగ సభ. దాంట్లో మీ అందరూ ఎవరైతే ప్రతిభావంతులు విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఈ ప్యాడ్స్, జామెట్రీ బాక్స్, నోట్ బుక్స్ ఇవ్వాలి. కానీ నిన్న వర్షం పడింది కాబట్టి ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేయడం జరిగింది. అందువల్ల
ఈ స్కూల్కి వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి శ్రీకృష్ణుడి గురించి కూడా మీరు కొన్ని తెలుసుకోవాలి. ఆయన మరి భగవద్గీతలో ఏదైతే ఇప్పుడున్న రాజకీయాలు కానీ ప్రతి దానికి ఏదైనా కూడా ఆ భగవద్గీతలో మరి అన్ని ఏ రకంగా మనిషి జీవించాలి, ఎటువంటి మంచి మాటలో నడవాలనేది కూడా భగవద్గీతలో ఉంటుంది. అటువంటి గీతా సారాంశం కూడా మీరు అందరూ చదవాలి. అదేవిధంగా శ్రీకృష్ణుడు మరి ఇస్కాన్ అనే ఆర్గనైజేషన్ దాదాపు వరల్డ్ వైడ్లో 650 మరి ప్లేసుల్లో ఉందంటే, దేశాల్లో ఉందంటే మరి ఆయన యొక్క మహిమ ఏ రకంగా ఉందో కూడా మనందరం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మీరు కూడా మరి భవిష్యత్తులో మంచి బాగా ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి. మీరు తల్లిదండ్రులు ఏదైతే మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు, అందువల్ల మీరు బాగా చదివి మంచి ఇంజనీర్లు, డాక్టర్లు, అదేవిధంగా మంచి సాఫ్ట్వేర్ కంపెనీల్లో మంచి మంచి ఉద్యోగాల్లో పనిచేయాలి. ఎందుకంటే ఇప్పుడు మాస్టర్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టారు, 3 సార్లు మీరే మరి మున్సిపల్ స్కూళ్ళన్నింటిలో మన డిఆర్ఆర్ మున్సిపల్ స్కూల్లోనే ఫస్ట్ 10th బ్యాచ్ వస్తున్నారు. అదేవిధంగా రాబోయే మరి ఎగ్జామ్స్లో కూడా మీరు అదేవిధంగా ఫస్ట్ రావాలి. అదేవిధంగా మీరందరూ కూడా మంచి మార్కులు తెచ్చుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని మరి కోరుకుంటూ, నేను కూడా దాదాపు ఒక 86 అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు, అప్పుడు 30 years క్రితం నేను ఇక్కడ 6th నుంచి 10th చదివాను. అప్పుడు అంటే కొన్ని బిల్డింగ్స్ తర్వాత కట్టారులే. అప్పుడు ఆ చదువులకు మాతో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంతో మంది కూడా యుఎస్ఏలో, లండన్లో మరి అనేక జాబుల్లో సెటిల్ అయ్యారు. మరి మాస్టర్ గారు ఇప్పుడే చదువుతున్నారు, 100 years ఫంక్షన్ అంటున్నారు. కాబట్టి నేను కూడా మ్యాక్సిమం వాళ్ళందరినీ వీలైతే మరి అందరినీ సంప్రదించి ఏదన్నా మంచిగా 100 years ప్రోగ్రామ్ చేద్దామనే ఉద్దేశం ఉంది. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి ఆ నిర్ణయం తీసుకుంటాం. మరి ఈ సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మరి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బాబుకి మరి మీరు పెట్టరా
శంకరన్న ఒకసారి పట్టుకోండి ఇటు చూడండి టోటల్ మీకు ఇవంతా మెటీరియల్ ఇవ్వబడుతుంది. మీరు చాలా బాగా యూజ్ చేసుకొని మెటీరియల్ని మీరు ఎగ్జామ్స్ బాగా రాసి బాగా సక్సెస్ అవుతారని నేను కోరుకుంటున్నాను. మీరు చాలా మరి ఎంత గ్యాదర్ చేయడం మా కృష్ణాష్టమి రోజు ఇవ్వాల్సింది. ఈ ప్రోగ్రామ్ కృష్ణాష్టమి రోజు పెట్టుకొని ఆ రోజు ఇద్దామనుకున్నారు. కానీ ఆ రోజు కుదరకపోవడం వల్ల మన పాఠశాలకే వచ్చిస్తున్నారు ఈ ప్రోగ్రామ్. మరి మీరందరికీ మరి వీళ్ళందరి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను. మీరు మంచిగా ఎదగాలని, ఇట్లాంటి వాళ్ళని మీరు చూసుకొని ఒక ఇన్స్పిరేషన్గా మనం కూడా బాగా చదువుకొని ఇంత తోడమయ్యి మనం కూడా 10 మందికి సహాయం చేసే స్థాయిలో ఉండాలి అనేది మీరు అనుకోవాలి. ఊరికే ఇచ్చారు తీసుకున్నాం కాదు, దాన్ని ఉపయోగించుకోవడం, తర్వాత కూడా మనం ఆ స్థాయిలో ఉండాలని కోరుకోవాలి. కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికీ. మేము ఈ కార్యక్రమం చేస్తుంటే మేము ఒక నెల నుంచి కష్టపడుతూ ఇలాంటివన్నీ చేస్తుంటే మాకు టీచర్ గారు లాంటి వాళ్ళు కొద్దిమంది యాదవ పెద్దలు మాకు సహకరిస్తూ మా చేత ఈ కార్యక్రమాలు కూడా చేపిస్తున్నారు. మీరు కూడా భవిష్యత్తులో ఎంప్లాయీస్ అయినాక బాగా చదువుకొని నలుగురికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. కృష్ణ ఆశీస్సులు మీకు ఎలా ఉన్నారని కోరుకున్నాను. మీరు ఇప్పుడు దాకా వచ్చింది ఒక లెక్క. ఈ సంవత్సరంలోనే ఏది బాగా చదివి పాస్ అయ్యాను ఫస్ట్ క్లాస్లో, ఆ దేవుని కోరుకున్నాను మనస్ఫూర్తిగా. నేను గత 6 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాను. అయితే మేము ప్రతి కృష్ణాష్టమికి 3 రోజుల కార్యక్రమం చేస్తాము. ఫస్ట్ రోజు కృష్ణుడు నగరోత్సవం చేస్తాం 16వ తారీఖు. 17వ తారీఖు హౌసింగ్ బోర్డు బొమ్మరిల్లు దాంట్లో ఆ పిల్లలకి భోజనాలు, కేక్ కటింగ్ అవి చేపిస్తాము. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివే 10th క్లాస్ పిల్లలకి, అంటే మనకు తెలిసి 4 స్కూల్కే మేము ఇచ్చేవాళ్ళం. మన పీవీఆర్ గర్ల్స్ హై స్కూలు, పీవీఆర్ బాయ్స్ హై స్కూలు, మున్సిపల్ హై స్కూలు, తర్వాత గర్ల్స్ హై స్కూల్, ఈ 4కి ఇచ్చేవాళ్ళం. అయితే ఈసారి ఏంటంటే మేము అక్క అంతకుముందు గర్ల్స్ హై స్కూల్లో హెడ్ టీచర్గా చేస్తుంది. ఆమె మాకు అప్పుడు బాగా సపోర్ట్ ఇస్తూ, మాకైతే ఇప్పుడు మాకు తెలియదు ఆమె, మాకు లేదంటే ఒక పుస్తకం ఆమె ఫోటో కూడా వచ్చేది. తెలియక మేము ఆ స్కూల్ కాడకు పోయి అక్కంత కావాలనుకొని వెళ్ళాము. ఆడికాలంగా మేడం పక్కకు మారారు అని చెప్పి నేరుగా అడుగుచ్చు, అక్క మీరు ఏడున్నారు కాబట్టి ఈ స్కూల్ కూడా ఇంక మన స్కూల్ అయినట్టు, స్కూల్ కూడా మన స్కూల్ అయినట్టేనక్క అని చెప్పి మీకు ఇక్కడికి వచ్చి మేము ఇవ్వడం జరుగుతున్నాము. లేదంటే మిమ్మల్ని ఏలూరు చెట్టు కాడ కృష్ణుడి కాడికి ఇచ్చేవాళ్ళం, అక్కడే ఇచ్చేవాళ్ళం. అది ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి మేము ఇలానే చేస్తున్నాము. మీరు ఇంకా ఉన్నత చదువులు చదువుకొని మీరు కూడా మాకన్నా ఇంకా స్థాయిని మించి, అంటే మీ చదువుని బట్టి, మీ ఉన్న స్థాయిని బట్టి ఇటువంటి ప్రోగ్రాంలో మీరు కూడా పాల్గొంటూ ఇదిగా చేయండి అని చెప్పి ఎన్ని చేస్తున్నాము. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చి మీ 10th క్లాస్ విద్యార్థులకి మేము కావాల్సిన మెటీరియల్ అవన్నీ ఇస్తున్నాము. మీరు మంచి మంచి మార్కులు తెచ్చుకొని ఎంతో ఉన్నతమైన స్థానం మీరు కూడా ఎంతోమందికి సహాయం చేసే పరిస్థితిలో ఉండాలి. ఒక్కొక్క గోల్ పెట్టుకోవాలి. విద్యార్థి దశలోనే మీరు ఒకళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న గోల్ దాని తగ్గట్టు వర్కౌట్ చేసుకుంటా టీచర్స్ గైడెన్స్ తీసుకొని మీరు ముందుకెళ్ళి మీరు ఎంతోమందికి మాలాగా మా దగ్గర మేము చేస్తున్నట్టు మీరు కూడా ఒక ఇన్స్పిరేషన్ కలిగితే మీరు అనుకున్న గోల్ సక్సెస్ఫుల్గా సాధిస్తారు. ఈ అవకాశం మాకు ఇచ్చిన మీ టీచర్స్ని వీళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. చూడండి. పట్టుకోండి సార్, ఇచ్చేయండి.
మీరే అదే మాట